ప్రస్తుతానికి వ్యవసాయానికి మేము ట్రాన్స్ఫార్మర్ కానీ పెడతాం కదా అని మాట్లాడుతున్నారు. తప్పించుకోవడానికి రైతులు గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ తెలంగాణ రైతాంగం అందరూ మేము మీటర్ కార్డు తీస్తలేము, మీ మోటార్ కార్డు తీస్తలేము, కేసీఆర్ అబద్ధం చెప్తున్నాడని మాట్లాడుతున్నారు. కానీ ట్రాన్స్ఫార్మర్ కార్డు పెడతాడు. ఎందుకు పెట్టాలి ట్రాన్స్ఫార్మర్ కార్డు? నీ దగ్గర ఏం ఆలోచన లేకపోతే దాన్ని ఉపయోగించుకొని రేపేదో నీ కత్తెర పెట్టడం కొరకు కాకపోతే రైతుకు 24 గంటలు ఉచితంగా ఇస్తారన్న మాట నిజమే అయితే ఎందుకు ట్రాన్స్ఫార్మర్ దగ్గర పెట్టాలి మీటరు? ఏం అవసరం, ఇవ్వనవసరానికి. ఇక స్మార్ట్ మీటర్ల కథ. ఇప్పుడు ఒక్కొక్క మీటర్కు 6,000 రూపాయల పైన, 6,500 పైన ఉంది. ఇప్పుడు ఆయన తాబేదారికి ఇవ్వనుకోనికి, ఆయనకి ఇష్టమైనవనికి దానికి 7,000 పెంచుతాడు, 7,500 పెంచుతాడు. ఈ మీటర్ల కాంట్రాక్ట్కి ఒక స్కామ్, రైతుల జేబుల్లో డబ్బులు గుంజడానికి ఒక స్కామ్. ఏం జరుగుతుంది ఈ మీటర్తోని? మీ కరెంటు మీకు ఎప్పుడు వద్దు తెలియదు. ముందు రీఛార్జ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంతకుముందు మన ఫోన్లలో ప్రీపెయిడ్ ఫోన్స్ అని ఉంటాయి కదా కొన్ని, అది అయిపోతే అక్షరం ఆగిపోతుంది. మీరు ఏం చేస్తారు అని అంటే, ఇప్పుడు మీకు నెలకు 300 బిల్ వస్తుంది అనుకుందాం. 300 రూపాయ రీఛార్జ్ చేసుకొని పెట్టుకుంటారు మీరు. వాటి ధర పెంచండి అనుకో, అది 20 రోజులకే సరిపోతే 20 రోజుల నాడు కథం అయిపోతుంది. మధ్యరాత్రి మీకు రాత్రి 11 గంటలకు 10ంటికో కట్ అయిపోతుంది, కరెంట్ ఆటోమేటిక్గా అయిపోతుంది, చీకటి అయిపోతుంది మీ ఇల్లు. ఇక తెల్లవారిందాక మీకు కరెంట్ దిక్కుండదు. మళ్ళీ మీరు పైసలు సంపాదించుకొని వానికి దాంట్లో కొట్టి మళ్ళీ నాకు ఇంత మళ్ళీ 10 రూపాయలదో 20 రూపాయలదో 50 రూపాయలదో మీకు వెళ్ళిందని బట్టి ఈరబాబు అంటే ఇవ్వాలి. అంటే పేద ప్రజలకి చీకటి బతుకులు తప్ప ఇది పేదలను ఉద్ధరించడానికో పేదల్ని బాగు చేయడానికో తెచ్చే స్కీమ్ కాదు. ఆ మాటకు వస్తే ఎవరిని కూడా విద్యుత్ వినియోగదారులను వాళ్ళ నెత్తి మీద బాధటానికి ఇష్టం వచ్చిన పద్ధతుల్లో వీళ్ళు మనతో ఆటాడుకోవడానికి మన చేతులు ఏముండదు. ఇక వాడు ఇక్కడ అనుకుంటే కనెక్షన్ కట్టే. ఇంకా దీనికి రాబోయే కాలంలో చాలా లింకులు పెట్టబోతారు. మంచినీళ్ళకు కూడా ఏదైతే హైదరాబాద్లో మీటర్ పెట్టి వసూలు చేస్తా అని చెప్పిండో, మంచినీళ్ళ బిల్లు కట్టకపోతే కూడా కరెంటు కట్ చేస్తాడు, లేదా కరెంటు బిల్లు కట్టకపోతే మంచినీళ్ళు కట్ చేస్తాడు. అన్నీ ఒకటి. ఇవన్నీ దేని కొరకు, ఎవరి కొరకు? మొన్న వాళ్ళ గురువు గారు మోడీ గారు అడిగిపోయారు కదా వచ్చి, నాతో చేయగలుపు, నిన్ను ఎక్కడికో తీసుకుపోతా అన్నాడు కదా. నిన్ను ఎక్కడికో తీసుకుపోదాం అనుకుంటుంటే మీరు రాహుల్ గాంధీ ఇక్కడనే వస్తున్నాడు నిన్ను అని చెప్పిపోయాయి కదా మొన్న. ఆయన ప్రేమనంతా నేను ఎక్కడికో తీసుకుపోదాం నేను అనుకుంటుంటే పాపం నువ్వు మీ రాహుల్ గాంధీ గీనే వస్తున్నాడు, నువ్వు వచ్చేసే నాతో నేను చెప్పిండు కదా. ఇది దాని గిఫ్ట్గా ఇప్పుడు ఇది